హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ మేము గ్రోసరీ షాపింగ్కి వచ్చాము. మా పక్కనే ఉంది రిలయన్స్ మార్ట్ అనమాట. సో అందులోకి వెళ్ళాము. సో నార్మల్లీ వెళ్ళగానే మనకి గుర్తొచ్చేది ఏంటి అనేసి అంటే, యాక్చువల్లీ మన కళ్ళు పోయేది దేని వైపు అనేసి అంటే స్నాక్స్ ఐటమ్ వైపే వెళ్తుంది. సో ఇక్కడికి రాగానే అంటే ఆ ప్లేస్కి రాగానే స్నాక్స్ ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో తెలుసా. సో ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్లో ఉన్నాయి అనమాట. అలాగని మనం అన్ని తీసుకోలేము, తినలేము, తినకూడదు కూడా. సో అవన్నీ ప్రాసెస్డ్ ఫుడ్ కాబట్టి స్కిన్కి, హెల్త్కి చాలా మంచిది కాదు. అండ్ దాని తర్వాత ఇంకా ఏమేం కావాలి అనేసి లిస్ట్ అవుట్ చేసుకొని నాకు కావాల్సిన అన్ని తీసేసుకున్నాను. అండ్ దాని తర్వాత మనం అలా వెళ్ళేటప్పుడు విడిగా పప్పులు అవన్నీ అమ్ముతూ ఉంటారు కదా. సో వాటి నుంచి కొంచెం తీసుకుని తింటూ అలా అలా షాపింగ్ చేస్తే ఇంకా బాగుంటుంది అనమాట. సో ఇక్కడ నేను వచ్చేసి షాపింగ్ ఇలా చేశాను. ఏమేమి చేశానో చూసేద్దాం రండి. సో ఇక్కడ 99కి ఇన్ని బాక్సెస్ వచ్చాయన్నమాట. సో ఏదైనా స్టోర్ చేసుకోవడానికి యూస్ అవుతుంది కదా అనేసి తీసుకున్నాను. సో ఇందులో వచ్చేసి లిటరల్లీ నాకు 9 బాక్సెస్ వచ్చేసాయి అనమాట. సో చిన్నవి, పెద్దవి. సో బాగానే స్టోర్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. దాని తర్వాత వెళ్ళిన తర్వాత ఏదో ఒక స్నాక్ తెచ్చుకోవాలి కదా. సో బిందు తెచ్చుకున్నాను. సో ఒక టైం పాస్కి తినడానికి బాగా బుక్ చేస్తాను అనమాట. సో దాని తర్వాత ఇలా లీఫ్ వెజిటబుల్ తినాలి అనేసి ఫిక్స్ అయ్యాను అనమాట నేను. సో దానికోసం ఇది తీసుకున్నాను. దీని పేరేంటి, లాచే అనుకుంటా. సో ఇది వచ్చేసి వాటర్లో పెరుగుతుంది, ఆల్గే టైప్లో ఉంటుంది అనమాట. అండ్ దాని తర్వాత ఇది తీసుకున్నాను, నూడిల్స్ తీసుకున్నాను. ఎప్పుడైనా టైంపాస్ ఈవినింగ్ టైంలో ఆకలి వేస్తే అన్నం తినలేం కాబట్టి ఇలాంటివి చేసుకొని తినొచ్చు అనమాట. దాని తర్వాత డ్రై ఫ్రూట్స్ అవన్నీ తీసుకున్నాను. సో కాజు, బాదం అండ్ నట్స్ తీసుకున్నాను. వీటితో పాటు సీడ్స్ ఉంటాయి కదా, మిక్స్డ్ సీడ్స్ అనేసి ఒక బాక్స్ కనిపించింది నాకు. సో అది కూడా తీసేసుకున్నాను. దాని తర్వాత గ్రీన్ టీ తీసేసుకున్నాను. సో ఈ మధ్య నార్మల్ టీ తాగడం మానేసాను అనమాట. అండ్ షుగర్ లెవెల్స్ అంటే షుగర్ కన్జ్యూమ్ తగ్గించాలి అనేసి. దాని తర్వాత పుట్నాలు తీసుకున్నాను. సో టైంపాస్కి అది కూడా తినడానికి. సో రోస్టెడ్ సీడ్స్ అని చెప్పాను కదా, ఇవే 5 or 6 టైప్స్ ఉంటాయన్నమాట. సో వీటిని నానబెట్టుకుని తినేసేయచ్చు. సో స్టోరేజ్ ఉంటుంది రోస్టెడ్ కాబట్టి. దాని తర్వాత కీరాస్ తీసుకున్నాను. అండ్ అంతే. దాని తర్వాత ఒక 2 ఫ్రూట్స్ కూడా తీసుకోకపోతే ఇట్లాగా, అందుకే వాటర్ మిలన్ ఒకటి తీసుకున్నాను. అండ్ దాని తర్వాత గ్రేప్స్ కూడా తీసుకున్నాను అనమాట, 1/2 kg. సో ఇది ఇవాళ గ్రోసరీ షాపింగ్ అనమాట. సో దీంతో నేను నెక్స్ట్ లెవెల్కి వెళ్ళబోతున్నాను. ఎట్లా అనేసి అంటే, సో నా ఫుడ్ రొటీన్ని చేంజ్ అయిపోతున్నాను అనమాట. అట్లాగా అది కూడా కమింగ్ వీడియోస్లో కనిపిస్తుంది. అండ్ నేను కొత్తగా ఏంటంటే సలాడ్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేసి కూడా చూస్తున్నాను అనమాట. సో దాని తర్వాత ఇలా అందంగా ఆర్గనైజ్ చేసేసుకున్నాను నాకు ఏమేమి కావాలి, ఎక్కడెక్కడ కావాలి అనేసి.